హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ జెరీ థ్రెడ్తో చైన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీకు ఎలా తయారు చేయాలో చూద్దామా. కావలసిన మెటీరియల్ వైట్ పర్ల్స్, పెద్ద సైజువే వైట్ పర్ల్స్ చూడండి ఇందులో ఉన్నాయి. హుక్, కుందన్స్ గ్రీన్, వైట్, పింక్ కలరు, మగ్గం వర్క్కి వాడే జెరీ థ్రెడ్. అది B7000 గమ్. అది గమ్ అనేది OHP షీట్ మీద అప్లై చేస్తున్నాను. అప్లై చేసి కొందన్సి స్టిక్ చేస్తున్నాను. రౌండ్ కొందన్సి స్టిక్ చేస్తున్నాను. OHP షీట్ ఇది. గమ్ అప్లై చేసి రౌండ్ కొందన్సి స్టిక్ చేస్తున్నాను. డ్రాప్ షేప్ కొందన్స్ కూడా, ఐ షేప్, ఇవి డ్రాప్ షేప్ కాదు, సారీ, ఐ షేప్ కొందన్స్ కూడా నేను స్టిక్ చేస్తున్నాను. అవి గ్రీన్, పింక్ కలర్ తీసుకున్నాను. ఇవి కూడా స్టిక్ చేస్తున్నాను. బట్ ఏంటంటే ఈ పెండెంట్ తయారు చేశాను, కానీ చైన్కి అటాచ్ చేస్తే అంత లుక్ లేదు. అందుకని ఈ పెండెంట్ని అటాచ్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో ఈ పెండెంట్తో మరొక కొత్త రకమైన చైన్ తయారు చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు 5 లైన్స్ జెరీ థ్రెడ్ని తీసుకున్నాను. హుక్ అటాచ్ చేశాను. 10 వైట్ పర్ల్స్ని అటాచ్ చేశాను. ఇక్కడ చేసి నాట్ వేసుకుంటున్నాను. చూడండి, ఆ బీడ్ అనేది అటు ఇటు కదలకుండా అక్కడ లాక్ చేస్తున్నాను. చూడండి, అలా చేయండి మీరు కూడా. కొంచెం గ్యాప్ ఇచ్చి చైన్ మేకింగ్ చేశాను. చూడండి, ఈ పెండెంట్ ప్లేస్లో నేను పర్ల్స్ అటాచ్ చేశాను. చాలా అందంగా వచ్చింది చైన్ అయితే. అసలు చాలా చాలా బాగుంది. శారీస్ మీదకి బాగుంటుంది, డ్రెస్ మీదకి అసలు ఏం తెలియట్లేదు. కాకపోతే శారీ మీదకి చాలా బాగుంటుంది. శారీ వేర్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.